వాయిస్ టుడే కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరుకూరు రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 787లో 1700 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. పొన్నలూరు తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ ఆదేశాల మేరకు తిమ్మపాలెం విఆర్ఓ హరిబాబు విఆర్ఏ నాగరాజు ఆధ్వర్యంలో గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే సివిల్ క్రిమినల్ కేసులు బాధ్యులవుతారని హెచ్చరించడంతో ఆక్రమణదారులు వెనక్కి తగ్గారు. భూ పోరాట కమిటీ నాయకులు ఈ సందర్భంగా వాయిస్ టుడేకి ధన్యవాదాలు తెలిపారు. తహసీల్దార్ కానీ ఈఆర్ఓ గారు కానీ అందరూ కూడా మాకు ఇలా సహకరించి బాగానే లక్షణంగా చేసినారు. తహసీల్దార్ గారికి ధన్యవాదాలు చేసినాం. సార్ మా తిమ్మపాలెం గ్రామం దగ్గుకోట. నేను ఈ పని మీరు చేసినందుకు గాను నాకు బాగులేక కూడా మాట్లాడుతున్నాను. ఈ పని చేసినందుకు గాను మాకు సంతోషంగా బ్రహ్మాండంగా ఉన్నది. ఏ అభ్యంతరం లేదు. ఆ పని మటుకు గట్టిగా మీరు తీసుకోవాలా అని కోరుతున్నాను. అయితే వాడు పోయాడు, వాడు ఏం చేయలేము, మేము ఏం చేయలేము. నెట్ కింద పోయాం. ఎవరు కర్ణము యాడ్డీ వస్తారు, అది వస్తారు, పొలం లేదు, ఎలక్ట్రానిక్ లేదు, జెండాలు మారుతారు. బుసిరెడ్డి మాలాద్రి, పొన్నలూరు మండలం తిమ్మపాలెం గ్రామం. మాకు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. మాకు 24 గొర్రెలు ఉంది ఆ రోజు. ఈరోజు 5000 గొర్రె కూడా లేదు. గుడ్లు గొర్రె ఇబ్బంది పడుతుంది. మేము ఇంత అరసాట్లు పడితే రైతులంతా దౌర్జన్యంగా మాట్లాడుతుంటారు. మేము కాగితా కూర్చే చేసుకొని మాకు మిగతా దోవ డొంక బాను మనము కాదు నీ పట్టా భూములు ఇవ్వమంటున్నారు. కాబట్టి ఈరోజు మేము కూడా ఈఆర్ఓ గారు కానీ, ముదాం గారు కానీ, జమ్మారావు గారు కానీ, తహసీల్దార్ కానీ అందరూ కూడా మమ్మల్ని బాగానే సహకరించినారు. మాకు ఫ్లెక్సీలు వేసినారు. మాకు కాస్త అశాంతిగా ఉంది.